హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం సాయిల్స్ గురించి, నేలల గురించి చదువుతాం. ముందుగా నేలల గురించి చదవాలంటే పంచభూతాలలో గాలి, నీరు, నిప్పు, భూమి, ఆకాశం మనకు తెలుసు. అందులో భూమి గురించి మనం మాట్లాడుతున్నాం. భూమి గురించి తెలుసుకునేవారు, భూమి గురించి వ్యవసాయం చేసేవారు, భూమితోటి పని చేసేవారు, భూమిని ఆధారపడుతూ బతికేవారు భూదేవి పూజ చేసుకోవాల్సి ఉంటుంది. భూదేవి పూజ యజ్ఞోపవిత్రం చేయాలి. అలా యజ్ఞం చేసేటప్పుడు ఆ యజ్ఞానికి వాడే ఇటుకలకు ఎర్రమట్టిని మొత్తం అద్దుకొని, అంటే దానికి అలంకరణ చేసి దానికి పసుపు కుంకుమ పెట్టి మంచిగా దానిని సూర్యుడికి తూర్పు దిశకు తగ్గట్టు యజ్ఞోపవిత్రాన్ని పెట్టుకోవాలి. ఆ విధంగా యజ్ఞం చేసి భూదేవికి ఆహార నైవేద్యాన్ని అగ్నిదేవుడి ద్వారా స్వాహాదేవికి చేయాలి. ఈ విధంగా చేస్తే భూదేవి సంతృప్తి చెంది భూమాత తనకు కావాల్సిన పంట పొలాలకు కానీ, తనకు కావాల్సిన ఇటుక వ్యాపారం కానీ, భూమి మీద ఆధారపడుతున్న గనులకు కానీ, అంటే మైన్స్ కానీ అగ్రికల్చర్ పరంగా కానీ, పెస్టిసైడ్స్ తయారు చేయడంలో కానీ, ఏదైనా ప్లాంటేషన్ చేయడం కానీ, కల్టివేషన్ చేయడం కానీ, ఏదైనా శాంపుల్స్ లాంటి హార్టికల్చర్ లాంటి ప్రయోగాలు చేయడం కానీ చేసేటప్పుడు ఈ భూమి పూజ అనేది కన్ఫామ్ నేర్చుకోవాలి. భూమి పూజలలో భూమిలో అనేకమైన రకాల మట్టిలు ఉన్నాయి, అంటే నేలలు ఉన్నాయి. అందులో ఎర్రమట్టి, నల్లమట్టి, ఇంకా మనం ఇసుక మట్టి, ఇంకా సున్నితమైన ఉంటాయిగా మెత్తటి మట్టి కూడా ఇందులో ఉంటుంది, బంకమట్టి. అయితే మనం మాట్లాడుకోబోతుంది సాయిల్స్ గురించి. మనకందరికీ సాయిల్ ఎరోషన్ తెలుసు. సాయిల్ అనేది ఎప్పుడు ఎరోషన్ అనేది ఎలా జరుగుతుందంటే, ఒకటి సముద్రంలో ఉన్నటి అలల ద్వారా ప్రవహించుకుంటూ నదుల నుంచి, కెనాల్స్ నుంచి ఇట్లా మార్పు చెందుతున్న సమయంలో మట్టి అనేది ఫ్లో అనేది ముందుకు వస్తూ ఉంటుంది. దాంట్లో కొన్నిసార్లు సందర్భంలో మట్టి అనేది ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవుతుంది. దీన్నే సాయిల్ ఎరోషన్ అంటారు. అలాగని కొన్ని పశువుల ద్వారా కూడా వాటి కాళ్ళల్లో ఇరకడం వల్ల కూడా ఈ సాయిల్ ఎరోషన్ ప్రక్రియ జరుగుతుంది. మన భారతదేశంలో తెలుసుకుంటే మొత్తానికి సాయిల్ ఎరోషన్కి సంబంధించి సాయిల్స్ ఎన్ని ఉన్నాయంటే, హౌ మెనీ టైప్స్ సాయిల్స్ అంటే ఫారెస్ట్ సాయిల్స్, బ్లాక్ సాయిల్స్, అలువియల్ సాయిల్, ఎరిడ్ సాయిల్, లాటరైట్ సాయిల్, రెడ్ సాయిల్, ఎల్లో సాయిల్ ఉన్నాయి. ఇంకా డెజర్ట్ సాయిల్ ఉంటుంది. డెజర్ట్ ఏరియా తెలుసుగా, డెజర్ట్ ఏరియాలో ఎడారి ప్రాంతంలో ఎడారి సాయిల్స్ ఉంటాయి. ఇంకా ఫారెస్ట్ హిల్స్ ఏరియాలో అక్కడ వేరే నేల ఉంటుంది. అయితే ఈ కొండలో ప్రవహించే నీటి మార్గంలో, అంటే సముద్రపు మార్గంలో చూసుకుంటే కొన్ని ఏరియాలో ఆమ్ల నేలలు అంటారు. ఈ ఆమ్ల నేలలు ఎక్కువ ఐరన్ ఓర్ అనేది, ఇనుము పదార్థాలు ఎక్కువ ఉంటాయి. నెక్స్ట్ చౌడ నేల అంటారు. చౌడ నేలలో ఇంకా ఇందులో సల్ఫేట్ను, క్లోరైడ్ లాంటివి ఉంటాయి. అందులో ఇంకో రకంగా కార్బోనేట్, బైకార్బోనేట్ లాంటివి కూడా వేరే టైప్స్ కూడా ఉంటాయి. దీని గురించి మనం తెలుసుకోవాల్సిన అగ్రికల్చర్ సంబంధించి క్లే సాయిల్, లోమి సాయిల్, బ్లాక్ సాయిల్, రెడ్ సాయిల్, ఇంకా ఇవన్నీ ఈ అగ్రికల్చర్ సంబంధించి చేయాల్సి ఉంటుంది. అయితే కొన్ని రాయలసీమ ప్రాంతంలో, కర్నూలు జిల్లాలో కానీ అక్కడ బీడు భూములని మనం పరిశోధన చేస్తే అక్కడ మనకు మైన్స్ లాంటి వజ్రాలు లాంటి వర్షాకాలం టైంలో వజ్రాలు అనేవి బయటపడుతూ ఉంటాయి. ఇది అక్కడ ఉన్న హెవీ హీటు కావచ్చు, అక్కడ ఉన్నటి వాతావరణ కండిషన్ తగ్గట్టు నేలలో ఉన్నటి సాంద్రిత శక్తులు, అందులో ఉన్నటి భూగర్భంలో గనుల నివాసం ఉన్న ఖనిజాలు అక్కడ ఏర్పడిన ఫార్మేషన్ తగ్గట్టే మనకు అవి దొరుకుతూ ఉంటాయి. మనం ఎక్కువగా సముద్రాలు కానీ, ఎక్కడైనా చెరువులో కానీ, నదులో కానీ శాండీ సాయిల్స్ ఎక్కువ చూస్తూ ఉంటాం. లేకపోతే చెరువుల సైడు బంకమట్టి లాంటివి కానీ ఎక్కువ చూస్తూ ఉంటాం. ఇంకా కొన్ని ఏరియాలలో మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రోడ్డు మీద ఈ లైమ్ స్టోన్స్ ఉంటాయి కదా, చాక్ సాయిల్, అవి కూడా మనకు సున్నపు రాళ్ళు కూడా కనబడతాయి. స్లిట్ సాయిల్ ఉంటాయి, పిటి సాయిల్ ఉంటాయి, లోమి సాయిల్స్ ఉంటాయి. ఈ విధంగా మనకు తెలిసినవి ఉన్నాయి. ఇంకా వరల్డ్లో రకరకాల సాయిల్స్ ఉన్నాయి. మనకు మేజర్గా తెలిసిన సాయిల్స్ వీటి ద్వారానే మనకు పంట పొలాలలో కానీ, పంటలు పండించుకోవడానికి కానీ ఇవి చేస్తూ ఉంటారు. ఇంకా కొన్ని మనం మైన్ ఏరియా చూసుకుంటే, మైన్ ఏరియాలో కూడా చాలా వరకు సాయిల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. అంతేకాకుండా ఎక్కువగా మనకు యాష్ లాంటి పదార్థాలు ఎక్కువ కనిపిస్తుంది. ఓర్ అనేది ఎక్కువ కనిపిస్తుంది. ఓవర్ అంటే వేస్ట్ మెటీరియల్ ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది. అంటే భూగర్భంలో, అంటే మనకు కావాల్సిన ఖనిజం కన్నా దానికన్నా వేస్టే ఎక్కువ కనిపిస్తూ ఉంటుంది.
సో భూమి ద్వారా మనకు పంట పొలాలు ఇంకా చెట్లను పెంచుకోవడం కానీ పంట మనకు పండొస్తుంది, పుష్పాలు వస్తున్నాయి, ఇంకా మనకు కావాల్సినటి బట్టలు వస్తున్నాయి కాటన్ ద్వారా. ఇలా ఎన్నో లాభాలు చెట్ల ద్వారా భూమి ద్వారా మనకు కలిగిస్తున్నాయి. అంతేకాకుండా ఇనుము దొరుకుతుంది, మనకు బండ్లు తయారవుతున్నాయి, ఇంకా లారీలు తయారవుతున్నాయి, ఇంకా ట్రాక్టర్లు, ఏరోప్లేన్లు, ఇవన్నిటికి కావాల్సిన మెటీరియల్ అని భూగర్భ గనుల నుంచి వస్తున్నాయి. అంతేకాకుండా నీటి అవసరం మనకు ఉంటుంది, భూదేవి ద్వారానే నీళ్ళు అనేది మనకు నిల్వ అనేది జరుగుతూ ఉంటుంది డ్యామ్స్లో కానీ అన్నిట్లో. ఈ విధంగా చూసుకుంటే భూదేవికి మనం కంపల్సరీ యజ్ఞం పూజ చేయించుకోవాలి. ఎవరైనా వ్యాపారం మొదలు పెడితే భూమికి సంబంధించింది అది సంబంధించిన భూదేవి పూజని కన్ఫామ్ చేయించుకోవాలి. యజ్ఞోపవిత్రాలకు సంబంధించిన మంచి ఇటుకలను తెచ్చుకొని ఆ ఇటుకకు ఎర్రమట్టిని అద్ది దానికి పసుపు కుంకుమని పెట్టి మంచిగా ఒక పాండిత్యం తెలిసిన అయ్యగారితోటి మంచి గురువుతోటి యజ్ఞోపవిత్రం చేసుకుంటే, భూదేవి పూజ చేసుకుంటే వారి కుటుంబం వారికి ఉన్న వ్యాపారం మంచిగా అనుకూలంగా జరుగుతాయి. సో ఈ విధంగా భూదేవి మీద ఆధారపడుతున్న మట్టిల గురించి మనం మాట్లాడుకున్నాం. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ బాయ్. భూమాతకి భూదేవికి ఉన్న ఓర్పు మనిషికి ఈ జీవాలకి ఎవరికి ఉండదు. కొన్ని సందర్భంలో భూదేవి ఓర్పు తగ్గినప్పుడు భూకంపాలు లాంటి ప్రళయాలు వస్తుంటాయి. అందుకే భూదేవి పూజ చేయించుకోవడం మంచిది.